ఈరోజు మన ధ్యానాంశము గొర్రెలు మేకలు తీర్పు. ప్రియమిత్రమా, ఒకరోజు యేసయ్య మహిమతో తిరిగి వచ్చి సింహాసనం పైన కూర్చుంటే మీరు ఏ వైపు నిలబడతారు? కుడివైపున ఎడంవైపున? కుడివైపు ఆశీర్వాదం, ఎడంవైపు విచారం. ఈరోజు మనం ధ్యానించబోయేది మత్తయి 25:31-46 వరకు గొర్రెలు మరియు మేకలు తీర్పు గురించి యేసయ్య చెప్పిన గంభీరమైన సందేశమును వినబోతున్నాం. మహిమతో వచ్చే యేసురాజు ఇలా చెప్తున్నాడు: మనుష్య కుమారుడు తన మహిమతో వచ్చినప్పుడు తన మహిమ సింహాసనం మీద కూర్చుండును. మానవులందరూ ఆయన ఎదుట కూర్చబడును. ఆయన గొర్రెలను మేకల నుండి వేరు చేయనట్లు వారిని వేరు చేయును. గొర్రెలేమో కుడివైపున, మేకలేమో ఎడం వైపున. ఇది కేవలము జంతువుల కథ కాదు మిత్రమా, ఇది మన హృదయాల కథ. కుడివైపున ఉన్న వారికి రాజ్యము. రాజు ఇలా పలుకుతున్నాడు: నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, వచ్చి మీకై సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. హల్లెలూయా. ఎందుకు ఈ ఆశీర్వాదం ఇస్తున్నారంటే వారు ప్రేమ చూపించారు కనుక. యేసయ్య చెప్తున్నారు: నేను ఆకలితో ఉండగా మీరు భోజనం ఇచ్చారు, దప్పికగా ఉండగా నీరు ఇచ్చారు, పరదేశిగా ఉండగా నన్ను చేర్చుకున్నారు, వస్త్రము లేనివాడిగా ఉండగా దుస్తులు ఇచ్చారు, రోగి ఉండగా నన్ను దర్శించి ప్రార్థించారు, చెరసాలలో ఉండగా నా దగ్గరకు వచ్చి పరామర్శించారు. అప్పుడు వారు ఆశ్చర్యపడి అడిగారు: మిత్రమా, ప్రభువా, మేము ఎప్పుడు నిన్ను చూశాము? అప్పుడు యేసు సమాధానం ఇస్తున్నాడు: ఈ నా తమ్ముళ్లలో అతి తక్కువైన వారిలో ఎవరికైనా మీరు చేసినది నాకు చేసినదే. ప్రియమిత్రమా, ప్రతి చిన్న సేవ కూడా యేసుకు చేసినట్లే. ఎడంవైపు ఉన్నవారికి హెచ్చరిక. తర్వాత ఎడంవైపు ఉన్నవారికి రాజు ఇలా చెప్తున్నాడు: శపింపబడిన వాళ్ళారా, నన్ను విడిచిపోబడి. ఎందుకంటే వారు పెద్ద పాపాలు చేసినందుకు కాదు, వారు అల్పుల ఎడల ప్రేమ చూపలేదు, వారు ఆకలితో ఉన్న వారిని పట్టించుకోలేదు, రోగులను దర్శించలేదు, బాధపడుతున్న వారిని ఆదుకోలేదు. ఇది మనకు నేర్పేది ఏమిటి? మంచి చేయవలసినప్పుడు చేయకపోవడం కూడా తీర్పుకు కారణమే మిత్రమా. యేసు చివరిగా చెప్పిన మాట చాలా స్పష్టంగా ఉంది: వారు నిత్య శిక్షకు, నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు అని. 2 గమ్యస్థానాలు మాత్రమే ఉన్నాయి, మధ్యలో ఇంకొక మార్గం లేదు. మన ఎంపిక, మన గమ్యం ఒకటే, ప్రార్థన. ప్రియమిత్రమా, ఈ రోజు నుండి ఒక నిర్ణయం తీసుకుందాం. ఆకలితో ఉన్న వారికి భోజనం పెడదాం, రోగులను